రైతు భరోసా డబ్బులు పడ్డాయని చెప్పేసి మనకి ఇక్కడ కామెంట్ చేస్తూ ఉన్నారు. రైట్, ఒకసారి ఎక్స్ప్లెనేషన్లకు పోతే మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లు కనుక చేసుకున్నట్టయితే చాలా అంశాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడుకుందాం. రైట్, ఇక్కడ చూడండి, బన్కచర్లపై చర్చిద్దాం రండి, అన్ని పార్టీలని కలుపుకొని ప్రభుత్వ కార్యాచరణ. నేడు అఖిలపక్ష ఎంపీలకు మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ సహా ఎంపీలందరికీ ఆహ్వానం. హాజరు కాన్న సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ చేపట్టిన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు రాకుండా అడ్డుకునేలా అన్ని పార్టీలు కలుపుకొని కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో అన్ని పార్టీల ఎంపీలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులందరికీ ఆహ్వాన లేఖలు పంపారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను గౌరవ అతిథులుగా ఆహ్వానించారు. దీంతో పాటు మంత్రి ఉత్తమ్ వారిద్దరూ ఫోన్ కూడా చేశారు. అయితే బనకచెర్ల ప్రాజెక్టు గట్టిగా ప్రతిఘటించడంతో పాటు కేంద్ర జలసంఘం సిడబ్ల్యూసి అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వ కార్యాచరణ రూపొందించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ ఏడాది జనవరిలోనే కేంద్రానికి లేఖ రాశాం. దీనికి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ స్పందించి మే 20న రాష్ట్రానికి లేఖ రాశారు. బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ కేంద్ర ప్రభుత్వానికి అందలేదని తెలిపారు. అందితే నీటి కేటాయింపులో ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలు, ట్రిబ్యునల్ తీర్పులు, అంతరాష్ట్ర ఒప్పందాలతో పాటు రాష్ట్ర విభజన చట్టాన్ని పరిగణలోకి తీసుకొని ఆ డిపిఆర్ను సమీక్షిస్తామంటూ పేర్కొన్నారు. తర్వాత జూన్ 3న సీఎం నేను ఢిల్లీలో సిఆర్ పాటిల్ను కలిసి మరోసారి అభ్యంతరాలను లేవనెత్తామంటూ మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. అంటే బనకచెర్లకు సంబంధించి అయితే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ సహా ఎంపీలందరికీ ఆహ్వానం ఇచ్చినట. అఖిలపక్షం ఎంపీలకు మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇక అఖిలపక్షం ఎంపీలు అంటే బీఆర్ఎస్ ఎంపీలు అయితే లేరు, బీఆర్ఎస్ పార్టీకి ఎంపీలు ఎవరు లేరు. ఇక ఉన్నది ఎక్కడ ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం. ఇక సో ఇక్కడ ఎవరెవరు పోతురు, ఇక్కడ ఆల్రెడీ పార్టీలకు సంబంధించి ఏది రాష్ట్ర సచివాలయంలో అన్ని పార్టీల ఎంపీలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వన్నారు. ఈ కార్యక్రమంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతూ ఈ మేరకు రాష్ట్రానికి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులందరికీ ఆహ్వానం లేఖలు పంపిరట. సో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కూడా గౌరవ అతిథులుగా ఆహ్వానించడంతో పాటు మంత్రి ఉత్తమ్ వారిద్దరికి ఫోన్ కూడా చేసినట్ట. అంటే ఇక్కడ లోక్సభ, రాజ్యసభ ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అంటే బీఆర్ఎస్, బీజేపీ, ఈ ఎంఐఎం, కాంగ్రెస్ అన్ని పార్టీలు ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా మరి వాళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారట. సో ఏముండబోతున్నది ఈ ప్రజెంటేషన్లో, మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్టు. అంటే బనకచెర్లకు సంబంధించినటువంటి ఆ నీళ్ళ గురించి, ఆ నీటి వాటా గురించి వాళ్ళ చర్చిద్దాం రానని చెప్పేసి అందరికీ ఇన్విటేషన్ పంపించారట. మరి అందరిలో కొందరు వస్తారా లేక అందరూ వస్తారా చూడాల్సిన అవసరం ఉంది. బట్ బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి అని చెప్పి ఏపీకి సంబంధించినటువంటి మంత్రి చెప్తా ఉన్నాడు. ఏపీ మంత్రి చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడు, ద్వంద్వ వైఖరి గతంలోనేమో సై అన్నారు, ఇప్పుడు నయ అన్నారు, ఇదెక్కడి కథ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి హాజరు కావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్సనల్గా ఫోన్ చేసినట. మరి ఫోన్లకు నిజంగా స్పందిస్తారా ఉత్తమ్ చేసిన ఫోన్కు బండి సంజయ్, కిషన్ రెడ్డి అనేది ఇలా తెలిసిపోతుంది. ఎందుకంటే మీడియా ముంగలేమో బనకచెర్ల మీద మేము సాఫీగానే ఉన్నాం, సానుకూలంగానే ఉన్నాం, చర్చిద్దామంటారు. అటు బీఆర్ఎస్ అయినా ఇటు బీజేపీ అయినా. బట్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుందాం, డిస్కషన్ చేద్దాం, మన తెలంగాణకు రావాల్సినటువంటి వాటానంతా ఏపీ దోచుకొని పోతున్నది, మనకు అన్యాయం జరుగుతున్నది. మరి ఎక్కడ పోయిన ఈ నీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద మీరు అందరూ ఎక్కడ పోతారు, కొట్టాడమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పిలిచినప్పుడు మాత్రం ఓ ఆయన ఢిల్లీకి పోతాడు, ఓ ఆయన గల్లీకి పోతాడు, ఇంకో ఆయన ఇంకెక్కడో పోతాడు. అందరు అటెండ్ కారు. కానీ మీడియా ముంగల మాత్రం అందరు ఏమంటారు, కొట్లాడదామంటారు, అందరు కొట్లాడదాం చేద్దామంటారు. కాబట్టి ఇవాళ చూడాలి, ఇవాళ నిజంగా తెలంగాణ ప్రజల మీద ఎంతమందికి ప్రేమ ఉన్నది ఎంపీలకు, ఇలా నిజంగా తెలంగాణ ప్రజల మీద ఎవరెవరు ఏ పార్టీలు పోరాటం చేద్దాం అనుకుంటున్నాయి ఇలా తెలిసిపోతుంది. అది రాజ్యసభ అయినా లోక్సభ ఎవరైనా. బట్ ఎంపీలు మాత్రం ఇలా హాజరవుతారా కారా చూడాలి. ముఖ్యమంత్రి హాజరవుతున్నాడు, ముఖ్యమైన మంత్రులు హాజరవుతా ఉన్నాడు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డికి మరి బండి సంజయ్కి కూడా ఫోన్లు చేసిరట, ఇన్విటేషన్ పంపించిరట. మరి రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ రావాలి, ఖచ్చితంగా ప్రజెంటేషన్ చేద్దాం ఈ బనకచెర్ల మీద, మనం ఎట్లా దోపిడీ చేసుకుపోతుంది ఏపీ, మనం ఎట్లా లాస్ అవుతున్నాం ఈ నీళ్ళ వల్ల అని చెప్పేసి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తారట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాబట్టి చూద్దాం. ఇలా
వీళ్ళు హాజరు అవుతారా కారా దాన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఈ బనకచెర్ల ఇష్యూ రోజు రోజుకు ముదురుతున్నది, రోజు రోజుకు ముదురుతూ ఢిల్లీ దాకా పోయింది. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కూడా కలిసి దీని మీద అనేక మార్లు చెప్పారు. ఎవరికి ఇక్కడ చూడండి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా స్పందించారట. సిఆర్ పాటిల్ కూడా స్పందించారు, ఏమని, దీని మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని. బట్ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు మాత్రం స్పందించట్లేదు. ఇక్కడ చూడండి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ స్పందించి మే 28న రాష్ట్రానికి లేఖ రాస్తారు. బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ కేంద్ర ప్రభుత్వానికి అందలేదని తెలిపారట. సో మరి కేంద్ర మంత్రులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ నాయకులు నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే, తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజల్ని నిజంగా వీళ్ళు అభివృద్ధి దిశగా తీసుకుపోవాలనుకుంటే ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా మరి చొరవ తీసుకొని ఆ డిపిఆర్ లేని, ఆ కథ ఏది, ఆ బనకచెర్ల లేని ఏపీ జలదోపిడిని వీళ్ళు అరికట్టే ప్రయత్నం చేయాలి. కానీ మనోళ్ళు అటువంటి పనులు చేయరు. ప్రజలకు మంచి జరిగే పనులు మనోళ్ళు చేయాలంటే కొంచెం దూరం ఉంటారు, అది సమయం పడుతుంది. ఇక వాగ్మూలాల